చాలా సంతోషం. ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే నైవేద్య బలి. ఏ బలి? నైవేద్య బలి. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో 5 రకాల బలులు ఉన్నాయి. మొదటి బలి దహన బలి, రెండవ బలి నైవేద్య బలి, మూడవ బలి సమాధాన బలి, నాలుగవ బలి పాప పరిహార్థమైన బలి, ఐదవ బలి అతి పరిశుద్ధమైన బలి. 5 రకాల బలులు ఉన్నాయి. ఈ 5 రకాల బలులు చెప్పలేను, కానీ ఒక బలి మాత్రమే చెప్పి మనము సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. హల్లెలూయా. ఏమిటి ఈ బలి అనగా నైవేద్య బలి. నైవేద్య బలి అనగా ఈ బలి ఎవరికి ఇష్టమంటే దేవునికి ఇష్టమైనది. దేవునికి నైవేద్యము తేవాలి. పూర్వ దినాల్లో హిందువులు ఉన్నారు, వారు గుళ్ళకి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళేవాళ్ళు? నైవేద్యం తీసుకెళ్ళేవాళ్ళు. నైవేద్యం అంటే చెప్పండి, పాలన్నము లేకపోతే పెరుగన్నము తీసుకుని, సాంబ్రాణి తీసుకుని, ఆత్కప్పారం తీసుకుని, కడ్డీలు తీసుకుని, కొబ్బరికాయ తీసుకుని, ఏమంటే అరటిపళ్ళు తీసుకుని, పూలు తీసుకుని వెళ్ళి అక్కడికి ఎత్తుకెళ్ళి ఆ సాయంకాల సమయంలో అక్కడ నైవేద్యాన్ని ఆ గుళ్ళోకి వెళ్ళి అర్పించి ఆ పూజారి ఆ సెటస్కోప్ అనే ఆ ఇత్తడిది నెత్తి మీద పెట్టేసుకుని వచ్చేవాళ్ళు. అంటే ఆ సెటస్కోప్ పెడితే ఆశీర్వాదం అని దీవెనని పెట్టేసుకుంటారు. కనుక ఈ బలి అనగా నైవేద్య బలిలో ఈయన ఏం చేయాలనంటే ఒకటి గోధుమ పిండి. ఏ పిండి అంట? ఒకటి గోధుమ పిండి, మెత్తగా పిండి చెయ్యాలి. ఆ పిండిలో నూనె పోయాలి. ఏం పోయాలి? నూనె పోయాలి. మూడవది సాంబ్రాణి. తర్వాత మూడవది ఏంటంటే 13 వచనంలో ఉంది, ఉప్పు వేయాలి. ఏమైనా చెప్పండి? ఉప్పు, నూనె, గోధుమ పిండి, ఈ 3 కలిపి నైవేద్యం చేసి అప్పుడు సాంబ్రాణి వేయాలి. సాంబ్రాణి అంటే పొగ వేస్తే అది సువాసన అన్నమాట. ఇది అతి పరిశుద్ధమైన బలిలో ఈ నైవేద్య బలి దేవునికి ఇష్టమైనది. సువాసన. ఇందాక అమ్మాయి పాడింది కదా, ఆ భోజన బంతిలో ఆ భోజన బంతిలో సీమునింట్లో ఏముందంట? అత్తరి వాసన ఉందంట. అదే సువాసన. ఇక్కడ సువాసన ఇదనగా సాంబ్రాణి. ఈ సాంబ్రాణితో అక్కడ సువాసన వెదజల్లాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మరి గోధుమ పిండి అవ్వాలంటే గోధుమ గింజ ఉండాలి, గోధుమలు ఉండాలి. గోధుమలు ఉంటే ఆ గోధుమ గింజలు ఏమవ్వాలంటే పిండిగా చేయబడాలి. కొంచెం శ్రద్ధగానండి. అయితే గోధుమ పిండి అవ్వాలంటే ఏం చేయాలంటే గోధుమలను ఏం చేయాలి? దంచి నల్లగొట్టాలి. నల్లగొడితే అప్పుడు మెత్తని పిండిగా మార్చబడుతుంది. ఆ పిండిలో నూనె పోసి ఉప్పు కలిపి ఏం చేయాలని చెప్పండి? అందుకే యేసయ్య శరీరమే. ఆ శరీరంలో కూడా ఇప్పుడు గోధుమ పిండి. మనం ఈ రాత్రి తినబోయేది ఆ గోధుమ పిండి. రెండవ దానిలో నూనె, మూడవది ఉప్పు. ఇంకేం కలపకూడదు. మన ఎవరు అంటున్నారు ఏది కలపాలని? పాస్టర్ గారు ఉండవా? ఏం చెప్పింది? ఏం కలపాలి? బెల్లం కలపమని బైబిల్ లేదుగా. అది కనుక కొంతమంది బెల్లం కూడా కలుపుకుంటారంట. కానీ కలిపేది ఏంటంటే ఒకటి పిండిలో నూనె, ఉప్పు, ఈ 2 కలపాలి. నైవేద్యంగా మెత్తగా పిండి బిసికి మెత్తగా చేసి సాంబ్రాణి ఆ దేవుని దగ్గర ధూపం వేసి అది నైవేద్య బలి దేవునికి అర్పించాలి. సాంబ్రాణి అనగా ధూపం అనగా ప్రార్థన. ఏంటమ్మా? ప్రార్థన. ఇప్పుడు ఈ గోధుమ గింజ ఎవరంటే యేసు ప్రభువారు. ఎవరు చెప్పండి?
గోధుమ గింజ యేసు ప్రభువారు గ్రీస్తు దేశస్థులు వస్తే యేసు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభువారు ఒక మాట అంటాడు. చదవండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 23వ వచనం చదవండి. యోహాను సువార్త. అందుకు యేసు 12వ అధ్యాయం 23వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లా, నేను మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ ఏం చేయాలంట? గోధుమ గింజ భూమిలో పడి సావకుండెడల అది ఒంటిగానే ఉండిద్ది. అది చచ్చినడలా విస్తారంగా ఫలిస్తుందంట. ఏది అది? ఇప్పుడు ఈ గోధుమ గింజ ఎవరు? యేసు ప్రభువారే. గోధుమ గింజగా ఉన్నాడు యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఒక్క ఇశ్రాయేలే ఆయన సువార్త తిన్నారు. యూదులు ఆయన సువార్త తినలేదు. యూదులు ఎప్పుడు కూడా ఆయన్ని అనుమానించారు, అవమానపరిచారు. ఆయన లెక్క చేయలేదు యేసు ప్రభువారిని. ఇశ్రాయేలు ప్రజలు మాత్రం విన్నారు. హల్లెలూయ. ఇప్పుడు ఆ గోధుమ గింజ ఎవరంటే యేసు ప్రభువారు. ఇప్పుడు గోధుమ గింజ ఏమంట? అది భూమిలో చావాలి. అది సస్తేనే చెప్పాలి, అది ఫలిస్తుంది. అది సావపోతే ఆ ఒక్క గింజ అట్టాగే ఉండిద్ది. అందుకే యేసు ప్రభువారు చనిపోమట్టి ఇప్పుడు 250 దేశాలందరూ కూడా యేసు ప్రభుని గుర్తిరిగి ఆయన దేవుడని తెలుసుకుంటున్నారు. హల్లెలూయా చెప్పండి. ప్రపంచమంతా కూడా ఇప్పుడు యేసు ప్రభువారి నిజదేవుడని తెలుసుకున్నారు. అందరూ తెలుసుకున్న కారణం ఏంటంటే ఆయన చనిపోయాడు. ఆ గోధుమ గింజ చనిపోయింది, అది మొలిసింది, విస్తారమైన పంటగా పండింది. అందుకే ఇప్పుడు గింజ మనం నాటితే ఏం చెప్పండి, ఆ గింజ నుంచి అనేకమైన వస్తాయి. అలాగే దేవుడు కూడా ఆయన చనిపోయాడు. ఎందుకంటే ప్రాణం పెడతానికి అధికారం ఉంది, ప్రాణం తీసుకుని కూడా ఆయనకి అధికారము ఉన్నది. ఆయన ఎవరి ద్వారా శ్రమలు పొందాడో ఈ రాత్రి మనం కొన్ని మాటలు నేర్చుకుందాం. ఆయన గోధుమ పిండిలాగా మార్చబడ్డాడు. యెహోవా దేవునికి అర్పణగా, నైవేద్య బలి అర్పణగా అర్పించడానికి గోధుమ పిండిగా మార్చబడ్డాడు యేసయ్య. దానిలో నూనె పోయబడింది. ఆ నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఉప్పు రుచికరగానికి సాదృశ్యం. అంటే అందుకే మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారన్న. ఉప్పు ఎవరంటే మనమే ఉప్పు అయి ఉన్నాం. యేసుప్రభువు చెప్పాడు 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం చెప్పాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారన్నాడు. రెండోది, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. అది ఉప్పు అయి ఉన్నాం కనుక అది ఉప్పు నిస్సారమైతే దేనివల్ల సారం పొందు? అది సారం కలిగి ఉండాలని ఉప్పు అన్నాడు. కనుక ఈ 3 కలిపి నైవేద్యం అర్పించాలి. ఎవరికి? యెహోవా దేవునికి, తండ్రికి. స్తోత్రం చెప్పండి. తండ్రికి అర్పించాలి కనుక ఇప్పుడు తండ్రి తన కుమారుణ్ణి ఈ భూలోకాన్ని పంపాడు. ఆయన నైవేద్య బలిగా వచ్చాడు ఈ లోకానికి. నైవేద్య బలిగా అర్పించబడ్డాడు. ఆయన నలగొట్టబడ్డాడు. కనుక ఎవరి చేత ఎంతమంది చేత ఆయన నలగొట్టబడ్డాడో 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. 1 మనుషుల ద్వారా నలగొట్టబడ్డాడు, 2 సాతాను ద్వారా నలగొట్టబడ్డాడు, 3 తండ్రి ద్వారా, దేవుని ద్వారా కూడా ఆయన నల్లగొట్టబడ్డాడు. ఎవరు? యేసు ప్రభువారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎట్లా నల్లగొట్టబడ్డాడు, ఎట్లా శోధించబడ్డాడు మనం లేఖనాల్లో చూద్దాం. ఒక మాట చూడండి. దశలోని రాసిన పత్రిక, మొదటి దశలోని రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. అమ్మా, అవును సహోదరులారా, మీరు యోదాయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘమును పోలి నడుచుకున్న వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినట్టు శ్రమలే మీరును
మీ సొంత దేశస్తుల ద్వారా అనుభవించారు. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అనుజనుల రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడుకున్నట్లు ఆటంకపరిచారంటే ఎవరు? యూదులు అన్నమాట. అది వాళ్ళు యూదులు. ప్రభువైన యేసుక్రీస్తును చంపారు, ప్రవక్తలను కూడా చంపారు వాళ్ళు. కనుక మనుషుల చేత యేసు ప్రభువారు నలగొట్టబడ్డాడు, శ్రమలు పొందాడు. మన ద్వారా శ్రమలు పొందాడు ఆయన యేసయ్య. యూదులే కదా యేసయ్యని శ్రమలు పెట్టింది. నువ్వు యూదులు రాజువా, నువ్వు దేవుని కుమారుడువా అని ఆయన ఎన్నో శ్రమలు పరిచారు, శ్రమ పెట్టారు, నిందలేసారు, అవమానపరిచారు, బాధ పెట్టారు. ఆఖరికి సిలువ వేయమని కేకలు వేశారు. ఆడక పిలోతు అంటాడు, పిలాతు, అయ్యా బరబ్బా గజ దొంగ, మరి ఈ పండగలో మేము ఒకరిని విడుదల చేసే ఆనవాలు మాకు ఉంది, మరి యేసయ్యని విడుదల చేయమంటారా, బరబ్బాని విడుదల చేయమంటారా అంటే వాళ్ళందరూ ఏమన్నా చెప్పండి? దొంగను కోరుకున్నారు కానీ ఏమండి, ఎవరిని కోరుకున్నారు? కట్టినోడిని కోరుకున్నారు కానీ మంచోడిని కోరుకోలేదండి. అందుకే గొర్రె కషాయోడిని నమ్మిది కానీ కాసేవాడిని నమ్మదంటారు. కాసేవాడిని నమ్మదు గొర్రె, కోసేవాడిని నమ్మిద్ది. అలాగే మాకు బరబ్బాని విడుదల చేయండి, యేసును సిలువేయమని చెప్పి కేకలు వేశారు. వాళ్ళ కేకలే గెలిచి అన్నమాట. అందుకని యేసు ప్రభువారు ఆ మెత్తన పిండిగా నలగొట్టబట్టడానికి ఆ శ్రమ పొందాడు, మనుషుల చేత శ్రమ పొందాడు. ఆయన ఎంతో బాధలు పడ్డాడు, ఆయన ఎన్నో కష్టాలు పొందాడు. ఎందుకంటే మన పాపాల నిమిత్తమే, మన శాపాల నిమిత్తమే, మన అపరాధాల నిమిత్తమే ఆ దేవాదేవుడు కలవరి శివులో యజ్ఞ పశులాగా ఆయన రక్తం కార్చాడు, తండ్రిని వేడుకున్నాడు. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెగురు కనుక వీరిని క్షమించమని అడిగాడు. రెండవదిగా సాతాను ఆయన్ని శోధించింది. చూడండి, లోకాసు సువార్త 4వ అధ్యాయం మొదటి నుంచి చదవండి, మొదటి నుంచి. రెండోది ఎవరు శోధించారు, ఎవరి ద్వారా నలగొట్టబడ్డాడో యేసు ప్రభువారు చూద్దాం. యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత 40 దినములు నడిపింపబడి, చూడండి ఇప్పుడు ఎక్కడ ఎవరంట? అపవాది శోధించిందంట. ఎవరిని? యేసు ప్రభు వారిని అపవాది శోధించింది. నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెలుగా చేసి తినమని శోధించింది. ఎత్తైన కొండ మీదకి వెళ్ళి శిఖరం మీద నుంచోబెట్టామంది, దేవాలయ శిఖరం మీద నుంచోబెట్టామంది, నువ్వు ఇక్కడి నుంచి దూకు, దేవతలు నీ పాదల రాయి తగలకుండా పట్టుకుంటే నీ చెప్పు ఉంది కదా, దూకు అని చెప్పి శోధించింది. మూడోసారి ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళి ఒక్క నిమిషంలోనే ప్రపంచంలో ఉన్న అన్నీ కూడా అన్నీ చూపించిందంట. ఈ ప్రపంచంలో ఉన్న వైభోగాలన్నీ నావే, నాకు అప్పగించబడ్డాయి, నాకు ఒక్కసారి నువ్వు సాగిలిపడి నమస్కారం చేస్తే ఇవన్నీ నేను నీకు ఇస్తానని చెప్పి సాతాను యేసు ప్రభును శోధించి మరణ వరకు శోధించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వారు మనుషుల చేత శోధించబడ్డాడు, సాతాను చేత శోధించబడ్డాడు. మూడవది తండ్రి చేత, దేవుని చేత కూడా శోధించబడ్డాడు. చదవండి 53వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనం చదవండి. 53వ అధ్యాయం 10వ వచనం. అతడు నలగొట్టుటకు ఏమైందంట? ఎవరికి ఇష్టమైంది? దేవునికి ఇష్టమైంది. యెహోవా అనగా తండ్రి, యేసు ప్రభు వారు కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు. ఆయన కనపడని వాడు. పరిశుద్ధాత్మ మనకు కనపడదు. కనపడిద్దా? యెహోవా కనపడ్డు. యెహోవాని మనం చూడలేం. తండ్రిని చూసేవారు ఎవరు లేరు. ఇంతవరకు ఎవరు కూడా చూడలేదు తండ్రిని. ఎవరు చూసినా తండ్రి దగ్గర ఉన్న కుమారుని చూశారు కానీ, అద్వితీయ కుమారుని చూశారు కానీ
తండ్రిని చూడలేరు. ఎందుకంటే ఆయన మండుచున్న అగ్ని, కోటి సూర్యుల కంటే తేజుకెళ్ళిన మహాగ్ని పురుషుడు ఆయన ఎవరు చూసి బతకలేదు. అందుకే మోషే చూడాలనుకున్నప్పుడు అంటాడు, దేవుడు అంటాడు, మోషే నువ్వు నన్ను చూడలేవు కనుక ఈ కొండసాటు నుండి నీ చెయ్యి అడ్డం పెట్టి అట్టు వెళ్తాను, అప్పుడు నువ్వు చూడమన్నాడు. ఆ మోషే ఆ కొండసాటును అంటే 40 దినాలు రాత్రి వాళ్ళు ఉపవాసం ప్రార్థన చేసిన మోషే 10 ఆజ్ఞలను పలకరించిన తర్వాత ఆ కొండ పక్కగా అట్టు వెళ్తా ఆయన ఆ భుజం చూశాడంటే, ఎవరి భుజము? యేసయ్య యెహోవా దేవుని భుజము చూడగానే ముఖమంతా వెలిగిపోతుందంట ప్రకాశంతో. అంత చూస్తే చచ్చిపోయాడు, అక్కడే కాలి బూడిదైపోయేవాడు. ఆయన చూడలేం కనుక తండ్రి దగ్గర ఉన్న కుమారుని చూస్తాం, పరిశుద్ధాత్మ దేవుడు మనము చూడలేం. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి. స్తోత్రం చెప్పండి. ఆత్మస్వరూపి. ఆత్మవశంగా వాళ్ళే చూస్తారు పరిశుద్ధాత్మను. అంతేగాని ఆత్మ లేనివాడు దేవుణ్ణి చూడలేడు. అందుకే ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నాడు. కనుక ప్రభునందు ప్రేమిందిట్లరా ఆత్మస్వరూపి. కనుక ఇప్పుడు తండ్రి ఎవరిని శోధిస్తున్నాడంటే కుమారుడు నల్లగొడుతున్నాడు. అందుకే మళ్ళీ చదువమ్మా. అతను నల్లగొట్టుట ఎవరికి ఇష్టమైంది? తండ్రికి ఇష్టమైందంట. తండ్రికి ఆయన నల్లగొట్టడం తండ్రికి ఇష్టమాయను. హల్లెలూయా. ఎవరికి ఇష్టమైంది? తండ్రికి ఇష్టమైంది. నల్లగొట్టాడంట. చదువమ్మ ఇంకా. అతనికి వ్యాధి కలగజేశాడు. అతను అపరాధ బలిగా బలి చేయగా అతని సంతానము చూసి అతడు దీర్ఘాయుష్మంతుడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నల్లగొట్టాడు. ఎవరిని చెప్పాలి? ఎవరిని? యేసయ్యనే కుమారుడు నల్లగొట్టాడు. ఇప్పుడు మనమందరం ఎవరిమి? యేసయ్య కుమారులము, కుమార్తెలు. ఆయన నల్లగొట్టినట్టు ఇప్పుడు మనం కూడా దేవుడు నల్లగొడుతున్నాడు. ఎందుకంటే మనం ఆయన కుమారులమేగా, మనం ఆయన కుమార్తెలమే కదా. నీతిగా యథార్థంగా మంచిగా బతకాలి, ఆత్మీయత ఎదగాలనుకున్నప్పుడు ఆయన కొంచెం నల్లగొడతాడు మన. ఎందుకంటే ఆయన నల్లగొడితే మనకు ఎంతో అదృష్టం. అసలు ఆయనగా నల్లగొడితే మనకు ఎంతో అదృష్టం. ఏబు నల్లగొట్టాడు లేదా? ఏబుని నల్లగొట్టాడు. ఆయన నన్ను నలుపుట నాకెంతో ఇష్టం అన్నాడు. ఆయన నల్లగొడితే అంతకు రుణంతలుగా దేవుడు ఏబుని ఆశీర్వదించాడు. నిన్ను నల్లగొట్టినప్పుడు నువ్వు బాధపడమాక. నీవు నల్లగొట్టబడితే రోగాల ద్వారా నల్లగొట్టబడినా, అప్పుల ద్వారా నల్లగొట్టబడినా, బిడ్డలు లేక బాధపడి నల్లగొట్టబడినా, ఏ విషయంలో నీకు ఉద్యోగం లేకుండా నల్లగొట్టబడినా, ఏ విషయంలో నువ్వు బాధపడదు. ఎందుకంటే నిన్ను నల్లగొట్టడం దేవునికి ఇష్టమైంది. ఆ నల్లగొట్టిన ఆయన దేవుడు తర్వాత నీకు 2 ఆశీర్వాదం ఇచ్చునుగాక. అందుకే మనం నల్లగొట్టాలి. ఆయన తండ్రి తన కుమారుడు నల్లగొట్టినట్టుగా దేవుడు మనను కూడా నల్లగొడుతున్నాడు. అలాంటప్పుడు మనం విసుక్కోవద్దు. విసుక్కుంటే మనం పైకి ఎదగలేం. బాధ పెడతాడు. నల్లగొడితే నాకు సంతోషం అనుకో, నాకేదో వెనకాల దేవుడు మేలు దాసి ఉంచని చెప్పుకోవాలి. హల్లెలూయా. దాసి ఉంచని చెప్పుకోవాలి. అబ్రహాము శారమ్మని ఎన్నాళ్ళు నల్లగొట్టాడు తెలుసా? 24 సంవత్సరాలు నల్లగొట్టాడు. 25వ సంవత్సరం వచ్చేటప్పటికి అప్పుడు బిడ్డనిచ్చాడు. దేని సోదరం చెప్పండి. అప్పుడు దాకా సంతానం ఇవ్వలా. పిలిచిన దేవుడు నమ్మదైన దేవుడే. కానీ అబ్రహాం అప్పుడు వరకు తాను విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. శారమ్మ కూడా కాపాడుకుంది. అందుకే 25వ సంవత్సరానికి 24 సంవత్సరాలు నల్లగొట్టి 25వ సంవత్సరంలో చక్కని కుమారుడిని, నవ్వుగలిగిన కుమారుడిని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఆయనే వాగ్దాన పుత్రుడు. హల్లెలూయా. ఆ వాగ్దాన పుత్రునిచ్చి ఆశీర్వదించాడు. అలాగే సంతానం లేని వారిని కూడా నల్లగొట్టున్నాడు. ఎందుకు ఇవ్వలేదంటే ఇస్తాడు, కానీ మంచి బిడ్డనిస్తాడు. తగిన కాలమందు తగిన సమయంలో గొప్ప వాళ్ళని ఇస్తాడు. ఉద్యోగం కూడా మనకి ఎన్నాళ్ళు మట్టి రాలేదని మనం అనుకుంటే దేవుడు నల్లగొడతాను అనుకో, ఒక రోజున మంచి ఉద్యోగం దేవుడు బిడ్డలకి ఇచ్చునుగాక. వ్యాపారంలో నువ్వు నష్టపోతున్నావేమో, నువ్వు నల్లగొట్టబడుతున్నావు కనుక దేవుడు ఒక రోజు నిన్ను వ్యాపారంలో బహుగా ఆశీర్వదించునుగాక. అన్నిట్లో కూడా దేవుని విషయంలో, ఏ విషయంలో కూడా నువ్వు దేవుని దగ్గర నల్లగొట్టబడు. అందుకే యేసుప్రభు వారు 1 మనుషుల ద్వారా నల్లగొట్టబడ్డాడు, 2 సాతాను ద్వారా నల్లగొట్టబడ్డాడు, 3 దేవుని ద్వారా నల్లగొట్టబడ్డాడు కనుక ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. సోదరం చెబుదాం హల్లెలూయా. ఆయన నల్లగొడుతుంది ఆయనకి ఇష్టమైంది. ఇప్పుడు ఈ రాత్రి దేవుని శరీరం తినబోతున్న మనము, విశ్వాసులమైన మనం
మనకి ఎన్నో శోధనలు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి. మనం కూడా నలగొడుతున్నాడు దేవుడు. నలగొట్టినప్పుడు నువ్వు సంతోషించు, నాకు ప్రతిఫలం ఉందని సంతోషించు. హల్లెలూయా. ప్రతిఫలం ఉందని సంతోషించు. నలగొట్టినప్పుడు ఇసుక్కోమాక. ఏం దేవుడు నన్ను ఎందుకు నలగొడుతున్నాడు, ఇంత బాధ ఎందుకు పెడుతున్నాడు, ఇంత సమస్య ఎందుకు పెడుతున్నాడు అని చెప్పి మనం ఇసుక్కోవద్దు. ఆయన దగ్గర రోగంతో నలగొట్టినా, అప్పులతో నలగొట్టినా, అవమానంతో నలగొట్టినా, ఇరుగువారి పొరుగువారి ద్వారా శోధంతో నలగొట్టినా, అనుకున్నవి జరగపోయినా, ఉద్యోగం లేదని, లేకపోతే సంతానం లేదని, వివాహం కాలేదని, ఇల్లు లేదని, ఏది లేదని బాధపడుతున్నాయేమో, నేను నలగొడతానని గుర్తుపెట్టుకో. ఈ నలగొట్టిన తర్వాత దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ మాటను నువ్వు గుర్తుపెట్టుకో. అందుకే ఏ గ్రంథంలో ఒక మాట మీకు జ్ఞాపం చేస్తాను. చూడండి, ఏ గ్రంథము 33వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనం చదువమ్మా. ఇక్కడ ఏ గ్రంథం 33వ అధ్యాయము 16 నుంచి 18 వరకు. ఇక్కడ చూడండి, ఎందుకు నలగొడుతానంటే, నరులు గర్విష్ఠులు కాకున్నట్లు. నరులంటే ఎవరు? మనమే. మీకు అర్థం అవుద్దో లేదో మీకు జ్ఞాపం చేస్తాను. ఇప్పుడు 90వ కీర్తనలో చచ్చిపోయినప్పుడు ఈ వాక్యాన్ని అక్కడ చెబుతుంటారు కొంతమంది, చదివిస్తుంటారు. ఆ 2వ వచనం చదువమ్మా. 3వ వచనం చదువు. ఈ మాట ఎందుకు అన్నాడు? ఈ వచనం ఎక్కడ పడ్డా చచ్చిపోయినప్పుడు 90వ కీర్తన చదివిస్తారు కానీ దాన్ని ఎవరినో అందరూ చెప్పలేరు, కొంతమంది చెబుతుంటారు. ఇక్కడ ఏమనంటే, మనుషులు నీవు మట్టికి మారుస్తున్నావు, నరులారా తిరిగి రండని నీవు. నరులెవరు, మనుషులెవరు చెప్పాలి నాకు. నరులెవరు, మనుషులెవరు చెప్పాలి నాకు. మనుషులెవరు, నరులెవరు? నరులెవరంటే దేవుని కుమారులు. నరులంటే దేవుని కుమారులు. ఎందుకంటే దేవుడు నరుణ్ణి సృజించెను, ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపమందు నరుణ్ణి సృజించాడు. అందుకే అంటాడు కదా, ఆదికాండం 2వ అధ్యాయం 18లో అంటాడు, నరుడు ఒంటరిగా ఉండటము మంచిది కాదన్నాడు. అంటే నరుడు అంటే ఆదాము. స్తోత్రం చెప్పండి. నరుడు అంటే ఆదాం. ఆదాం ఎవరంటే దేవుని కుమారుడు. మరి మనుషులెవరు? మనుషులెవరంటే చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం మొట్టమొదటి వచ్చిన అది ఎవరి ద్వారా? యెహోవా దైవాలు నేను మనుషులను సంపాదించుకున్నది. మనుషులు అంటే ఎవరు? కయ్యోను. స్తోత్రం చెప్పండి. కయ్యోను ఎవరు? దుష్టుడు సంబంధి. అందగాని నేను దేవుని దైవాలను మనుషులు సంపాదించుకున్నది. కానీ మనుషుడు ఎవరంటే కయ్యోను. ఈ కయ్యోను ఎవరంటే దుష్టుడు సంబంధని యోహాను రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 18 వచ్చినది. దుష్టుడు సంబంధి చదవాలి. యోహాను పత్రికమ్మా, యోహాను రాసిన పత్రికలో ఆ మాట మీకు చెప్తాను. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 18 వచనం, 5వ అధ్యాయం 18 వచనం. దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకును గనుక లోకమంతా ఎక్కడుందంట? దుష్టుని ఎరుగుదాం కదా. ఇప్పుడు ఈ దుష్టుడు ఈ కయ్యూని రావాలి, కయ్యూని పేరు రాల. చదువు. అది 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 మనుషుడు ఎవరంటే కయ్యూను. కయ్యూను అంటే ఎవరు? దుష్టుడు సంబంధి. దుష్టుడు ఎట్లా వచ్చాడంటే అవ్వను మోసం చేశాడు. ఎవరు మోసం చేయడు? దుష్టుడు అవ్వని మోసం చేయడు. అవ్వను మోసం చేయమంటే మోసపోయింది కనుక, ఇప్పుడు ఆ మోసపోయింది కనుక మనుషుడు
అందుకే మనుషులంటే దేవుని నమ్మని వారు కనుక వాళ్ళు మట్టి మార్చబడి పాతాళానికి వెళ్తారు. నరులు ఎవరనగా దేవుని కుమారులు కనుక వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే పరలోక రాజ్యం వెళ్తారు. వాళ్ళని రమ్మన్నాడు, నరులారా తిరిగి రండి అని సెలవిస్తున్నాడు. అంటే నరులంటే దేవుని కుమారులు కుమార్తెలు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరిమి? దేవుని కుమారులము కుమార్తెలు కనుక ఇప్పుడు ఏ గ్రంథాలు అంటాడు, నరులు గర్విష్ఠులు కాకుండా చదవండి అన్నమాట. అది నరులు గర్విష్ఠులు. అమ్మ నిద్రబామాకండి. ఎందుకు వస్తుంది నిద్ర? వస్తుందా మీకు? వాక్యం అర్థం కావట్లేదా? అదే అర్థమైతే రుచి తెలిసింది, అర్థం కావద్దు రుచి తెలవదు. కానీ కాస్త ముందుకు వెళ్ళినా తెలిసిందిలే మీకు అర్థం. హలో చెప్పమ్మా. నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు తాము తలసిన కార్యము వారు మానుకొని చేయనట్లు. చూడండి, గోతికి పోకుండా వారిని కాపాడినట్లు, కత్తి వలన వారు నశింపకున్నట్లు. ఏం చేయాలంట? ఏం చేశాడంట? ఈ చెవులు సరిగా ఉంటే నరుడు గర్విష్ఠుడు కాడండి. చెవులు సరిగా ఉంటే నరులు గర్విష్ఠులు కారు. అది గుర్తుపెట్టాడు. అందుకే ప్రకటన గ్రంథం 2:7 చెప్పాడు, ఆత్మ సంఘముతో చెప్పుతున్న మాట. ఎవరన్నాలంట? ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మదేవుడు. పరిశుద్ధాత్మదేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. నేను కాదు మాట్లాడేది, ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు కనుక ఆత్మ చెప్పుస్తున్న సంగతులను చెవిగలవాడు. ఈ రాత్రి చెవులుంటే వింటారు. విన్న వాళ్ళకి ఏముంటుందంటే గర్విష్ఠానం పోయిద్ది. దేవుని స్తోత్రం చెప్పండి. గర్వం పోయిద్ది ఒకటి. రెండోది, గర్వం పోయినవాడు గోతి పోడంట. ఎడబాడు గోతి పోడు, కత్తి వలన అతుడవడు. ఎక్కడికి వెళ్తారంటే ఇళ్ళు సరాసరి పరలోకి వెళ్ళిపోతారంట. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకని నరులు గర్విష్ఠులు కాకున్నట్టుగా, వారు గోతి పోకున్నట్లుగా వారి చెవులు తెరవజేసాను అంటాడు దేవుడు. హల్లెలూయా. ఏం చేశాడు? చెవులు తెరవజేశాడు. అయితే నీ చెవులు తెరవబడితే నువ్వు గోతి పోవు, నువ్వు పరలోకం పోతావు. స్తోత్రం చెప్పండి. గొయ్యి అంటే కింద ఉంది. కింద పోయేవాడు ఎవరంటే పాతాళం పోయేవాడే. వాడు గర్విష్ఠుడు. గర్విష్ఠులు కింద పోతారు, పరలోకం వారు పాతాళం పోతారు. పరలోకం పోయేది ఎవరంటే గర్విష్ఠులు కాని వాళ్ళు పోతారు. అందుకే గర్విష్ఠులు కాని ఉండాలని చెప్పి ఇప్పుడు మనము చెప్పాలి, తగ్గించుకోవాలి, దీనత్వం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి చెప్పండి. అందుకే చెవులు తెరవజేసాడు అనమాట. నీకు ఎందుకు ఇచ్చాడు చెవులు? అతి ప్రాముఖ్యమైన చెవులు ఎందుకు ఇచ్చాడంటే వినటానికి ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. పెద్దోళ్ళు అంటారు, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు గట్టి అంటారు. మేలు కాదు, గట్టి అంటారు. అంటే కొమ్ములు ఎన్నాళ్ళు ఉంటాయి? కొమ్ములు ఎప్పుడు సారి కొమ్ము అంటే గర్వం. గర్వం ఎప్పుడు ఇరిగిపోయింది, కొమ్ము ఎప్పుడు ఇరిగిపోయింది. ఇరిగిపోదా ఉండిద్దా? ఎడ్డకి దొనల పోతులు గేదెలకి అప్పుడు కొమ్ములు ఇరిగిపోతుండే, పొడుచుకుని ఇరిగిపోయాయి. చెవులు పోయాయా? చెవులు పోవు. చెవులు ఎప్పుడు పోతాయి అంటే సచ్చిన దాకా ఉంటాయి చెవులు. స్తోత్రం చెప్పండి. అందుకే చెవులు తెరవజేశాడు దేవుడు. ఈ రాత్రి వాక్యం ఉన్న నీవు నీ చెవులు తెరవబడితే నీలో ఉన్న గర్వం పోవునుగాక, నీలో ఉన్న అహంకారం పోవునుగాక, నీలో ఉన్న చెడుతనం పోవునుగాక. అది పోయినప్పుడు నీవు దీవించబడదుగాక. హల్లెలూయా. అందుకే చెవులు ఉన్నవాడు విన్నుగాక అన్నాడు. దీనికి ఉపమాన భావం మీకు మాట చెప్పాను, ఎప్పుడో చెప్పాను, మళ్ళీ ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక అరణ్యంలో జింక ఒక బిడ్డను కనుక్కుని గుహలో పెట్టుకుంది. ఆ జింక తన బిడ్డను గుహలో పెట్టుకుని బయటికెళ్ళి ఆకు అలము తిని వచ్చి ఆ బిడ్డకు పాలిస్తూ ఉందంట. పాలిస్తూ ఉన్నకన్ని ఈ బిడ్డ పెరిగి పెద్ద అయిపోతుంది. పెద్ద అయిపోయిన వయసు వచ్చాక తల్లి చెబుతుంది, అమ్మా నువ్వు గుహలోంచి బయటికి రావద్దు, నేను వెళ్ళి నీకు ఆహారం తెచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండమని చెప్పిందంట. ఉండమని చెబితే అట్లాగే ఉంటుందంట. కానీ వయసు వచ్చేసింది. ఇప్పుడు ఏమొచ్చింది చెప్పండి? వయసు వచ్చేసింది, యవ్వన వయసు వచ్చేసింది. ఇక ఆగబుద్ధి కావట్లా, గుహలో కూర్చోబుద్ధి కావట్లా, ఇంట్లో కూర్చోబుద్ధి కావట్లా. మమ్మ ఎప్పుడు కూడా గుహలోనే ఉండు, నేను వచ్చి పెడతాను అని చెప్పి రోజు నాకు ఎత్తుకొచ్చి పెడుతుంది, కానీ నన్ను బయటికి తీసుకెళ్తలేదు. నన్ను తీసుకెళ్ళమ్మంటే ఇంకా టైం ఉందమ్మా, నేను బయటికి నేను తీసుకెళ్ళే టైము ఉందని చెబుతుంది. కానీ ఉందని చెబుతున్నా కూడా మమ్మిట్టా చెబుతుందని చెప్పి ఈ వయస్సు ఉరవలు దొక్కుతుంది కనుక, పరవలు దొక్కుతుంది కనుక, ఈ వయస్సు అనే రక్తం ఉడుకు వయస్సులో ఉంది కనుక, ఆ రక్తం పొక్కుతుంది కనుక
మా అమ్మ ఇట్టా చెప్పింది పిచ్చిదని చెప్పి ఒక రోజున బయటికి వచ్చేసిందంట. బయటకు వచ్చేసరికి ఇప్పుడు ఏం కనపడుతున్నాయి? పక్షులు, జంతువులు, చక్కని గాలి, పువ్వులు, కాయలు, పళ్ళు అన్నీ కనపడుతున్నాయంట. అరే రే, మా అమ్మ ఎంత స్వార్థపరురాలు, మా అమ్మ ఎంత స్వార్థపరురాలు. నన్ను బయటి ప్రపంచం చూడనీయకుండగా, చెప్పండి, నన్ను బయటి ప్రపంచం చూడనీయకుండగా నన్ను గుహలో బంధించింది. మా అమ్మ ఎంతో స్వార్థపరురాలు. కానీ నేను ఈ రోజుని మా అమ్మ మాటిని నేను ఇట్లాగా ఉన్నట్టయితే నేను బాయిలో కప్పలాగా అక్కడే ఉండేదాన్ని. ఈరోజు నేను ఎంత చూస్తున్నానని చెప్పి గంతులేస్తుందంట. గుహ నుంచి బయటకు వచ్చి గంతులేస్తున్న సమయంలో చూసిందంట పులి. స్తోత్రం చెప్పండి. ఏం చూసింది? పులి చూసిందంట. పులి చూసి ఈ నవనవలాడుతా యవ్వన వయసులో ఉంది కదా ఈ జింక పిల్ల చూసిందంట. అబ్బబ్బబ్బబ్బా, నేను ఎక్కడ యాటకి వెళ్ళకుండా నా కళ్ళ ముందే దొరికిందని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చేసి దాని మెడకాయ పట్టుకుని దాన్ని పళ్ళతో కొరికి రక్తం అంతా తాగేసిందండి. ఏంది? పళ్ళతో కొరికి రక్తం అంతా తాగేసి అక్కడే ఆ గుహ దగ్గరే పడేసిందంట. పడేసి నక్కని పెట్టిందంట. నక్క, నేను వెళ్ళి నా పిల్లల్ని తీసుకొచ్చేదాకా ఈ జింక నువ్వు కాపలాగాయమని చెప్పిందంట. ఏం చెప్పింది? నువ్వు కాపలాగాయి, నువ్వు అంటుకున్నావో నీ చంపేస్తా. ఏది? ఆ పిల్లని, ఏది జింకను నువ్వు అంటుకున్నావంటే నేను చంపేస్తా. నా పిల్లల్ని తీసుకొచ్చే వరకు కూడా నువ్వు ఇక్కడే కాపలాగాయమని చెప్పిందంట. సర్లే అయ్యాన్ని సర్లే బావగారు, పులి బావగారు అని చెప్పి అక్కడ కూర్చుందంట. కూర్చుండి దీని నోరు వరుతుందంట తినటానికి. ఎవరికి? నక్క కూడా నోరు వరుతుంది. నోరూరు ఏం చేసింది? ఇప్పుడు ఆ 2 చెవులు కొరుకుతుందంట. ఏ చెవులు? ఆ జింకున్న 2 చెవులు కొరుకుతుందంట. 2 చెవులు కొరుకుతారికి ఇంతలో పులి పిల్లల్ని తీసుకొచ్చేసరికి దీనికి ఏం లేవంట, చెవులు లేవంట. ఏమైనా నక్క ఏం చేసేవి చెవులు? అయ్యయ్యా నేను తినలేదయ్యా, నేను తినలేదయ్యా. తినపోవటం ఏంటి? నేను ఉన్నప్పుడు, నేను చంపినప్పుడు, దాన్ని అనుభవించినప్పుడు, నేను దాని రక్తం తాగినప్పుడు దాని 2 చెవులు ఉన్నాయి. ఇప్పుడు చెవులు లేవు. నువ్వు తిన్నావు, నేను చంపేస్తాను గాండ్రి వస్తుందంట. పులిబావ ఆగు అయ్యా, ఆగు, కొంచెం ఆగు. వాళ్ళ అమ్మ వచ్చే టైం అయింది. ఎవరు వచ్చే టైము? వాళ్ళ అమ్మ వచ్చే టైం అయింది. వాళ్ళ అమ్మ వచ్చినాక దాని చెవులు ఉన్నాయని చెబితే నన్ను చంపేసాయి, నన్ను చంపేసాయి. చెవులు లేవందనుకో నన్ను వదిలిపెట్టు, వెళ్ళిపోతానందంట. సరే, ఇంతవరకు ఆగిందాన్ని ఇప్పుడు ఎందుకు ఆగకూడదని చెప్పి ఆగిందాన్ని. ఇంతలో వస్తుందంట తల్లి. తల్లి వచ్చేటప్పటికి గుహ దగ్గర ఎవరున్నారు? ఇప్పుడు పులి ఉంది, పులి పిల్లలు ఉన్నాయి. రెండవది నక్క ఉంది. ఏమండి? 2 నక్క ఉంది, పులి ఉంది. ఇప్పుడు అక్కడ శవంలాగా పడింది తన బిడ్డ. అక్కడే గుండె పగిలిపోయింది. అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వస్తుంది. కూతురా, అయ్యో నువ్వు బయటకు వచ్చేవా నా మాట వినకుండా అని చెప్పి ఏడుస్తూ వస్తుందంట. ఎవరు? తల్లి. ఆ తల్లి వస్తుంటే గుండె పగిలిపోయి ఏడుచుకుంటూ వస్తుంటే అల్లారు ముద్దుగా పెంచుకున్నాను నా బిడ్డని. బయటికి పోకుండా చక్కగా పెంచుకున్నాను. తగిన కాలం తీసుకొచ్చి దానికి ఒక మార్గం చూపాలనుకున్నాను. కానీ నా మాట వినకుండా వచ్చేసిందని చెప్పి ఏడ్చుకుంటా వచ్చి తల్లి బిడ్డ మీద పడి ఏడుస్తుంటే పులిందంట, నీ ఏడుపు కాస్త ఆపి నీ కూతురు చెవులు నీయలే చెప్పందంట. ఏమంది? నీ ఏడుపు కాస్త ఆపి నీ కూతురికి చెవులు ఉన్నాయా లేవా అడిగిందంట. చెప్పు అంతే. అప్పుడు ఉందంట, అయ్యా నా కూతురికి చెవులుంటే నా మాట వినేది, దానికి చెవులు లేవు. ఏమని చెప్పండి? నా కూతురికే చెవులుంటే నా మాట వినేది, కానీ దానికి చెవులు లేవు అన్నాను. అప్పుడు నమ్మి పులి ఏం చేసిందంట? నక్క వదిలిపెట్టిందంట. అమ్మయ్య బతికిపోయింది చెప్పి నక్క వెళ్ళిపోయిందంట. అట్లాగే ఈనాడు కూడా నువ్వు చెవులుంటే నువ్వు గోతి పోకుండా, చెప్పండి అక్కడ చదువు, ఆ వాక్యం మళ్ళీ చదువమ్మా, మళ్ళీ చదువు. ఏ గ్రంథము? 33:16 చదువమ్మా. నరులు గర్విష్ఠులు కాకున్నట్లు తాము తలసిన కార్యము వారు మానుకొని చేయనట్లు, గోతి పోకుండా వారు కాపాడినట్లు, కత్తి వలన
నశింపకుండా వారి ప్రాణము తప్పించటకు. ఏం తప్పిస్తానికి? మరి ప్రాణాలు తప్పిస్తానికి చెవులు ఇలా ఉన్నాయా? తెరిసే చెవులు ఉన్నాయా? మూసుకున్న చెవులు ఉన్నాయా? చెప్పండి, ఏ చెవులు ఉన్నాయి మీకు? తెరిసే చెవులు ఉన్నాయా? వాక్యం ద్వారా నీ చెవులు తెరవబడితే నువ్వు గోతీబావు, నువ్వు ప్రాణము తెప్పరిల్లుతుంది, నువ్వు దేవుని రాజ్యం అనుభవిస్తావు. దేవుడు నీ భూలోకంలో నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు నలగొట్టాడని నీ శ్రమలోనేని నువ్వు దేవుని విడిచిపెట్టమాక, దేవుని కలిగి జీవించు. నీ చెవులందుకు తెరవజేశాడు కనుక నీ గర్వాన్ని, నీ అహంకారాన్ని, చెప్పిన మాట లోబడకుండా ఉండమాక. చెప్పిన మాటకు విధేయత కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. అందుకే భక్తుని దావీదు అంటాడు, ఆ మాట చూడండి. దావీదు అంటాడు 40వ కీర్తన 17వ వచనం అంటాడు ఒక మాట. నేను ముగిచేస్తాను, ఇక టైం అయింది. ఇక్కడ అంటాడు, నేను శ్రమల పాలై దీనుడైతిని, ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు, నాకు సహాయము. ఆమేన్. నా దేవా ఆలస్యం చేయ అంటే ఇక్కడ అంటాడు. మళ్ళీ చదువు, నేను శ్రమల పాలైతిని. అందరూ చదవండి అమ్మ, వాళ్ళు చదవండి, ఒకళ్ళు చెప్పండి. ఇక్కడ అన్నాడు, నేను శ్రమల పాలై. అందరూ చెప్పండి అమ్మ, అందరా నేను అనండి. నేను శ్రమల పాలై ఏమయ్యాడంట? దీనుడు. అంటే గర్విష్ఠుడు అయ్యాడా? గర్విష్ఠ అవ్వలేదంట. దీనుడనైతిని, ప్రభు నన్ను, చెప్పండి అందరూ అండి, ప్రభు నన్ను తలంచుచున్నాడు, తలంచుకుంటున్నాడు. అంటే తలంచడం అంటే దేవుడు మన జ్ఞాపం చేసుకుంటున్నాడు. ఎవరు జ్ఞాపం చేసుకుంటున్నారు? యేసయ్య జ్ఞాపం చేసుకుంటున్నాడు. నీ శ్రమంలో ఆయన జ్ఞాపం చేసుకుంటున్నాడు. నీ కష్టాలు ఆయన జ్ఞాపం చేసుకుంటున్నాడు. నీ బాధలు ఆయన జ్ఞాపం చేసుకుంటున్నాడు. నీకున్న ప్రతి ఒక్క అవసరాన్ని దేవుడు, నువ్వు పడే బాధను ఆయన జ్ఞాపం చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన జ్ఞాపం చేసుకుంటున్నాడు కనుక నేను శ్రమల పాలై దీనుడనైతిని. అంటే శ్రమల్లో నువ్వు తగ్గించుకోవాలి. నువ్వు దీనత్వం కలిగి ఉంటే దేవుడు నిన్ను తలంచుకొని నిన్ను ఒక దినమున హెచ్చించి నిన్ను గొప్పవాడిగా గొప్పదానిగా చేయునుగాక. అందుకే నైవేద్య బలి. నైవేద్య బలి ఎవరికి? దేవునికి ఇష్టమైనది. ఆ నైవేద్య బలి కావాలి. యేసయ్య నీ కొరకు, నా కొరకు, సర్వలోకంలో ప్రజలందరి కొరకు ఆయన బలైపోయాడు కనుకే ప్రపంచ దేశాలను కూడా ఇప్పుడు ఆయన్ని దేవుడిని తలుస్తున్నారు. హల్లెలూయా. నీవు నేను కూడా తలుసుకుంటున్నాం కనుక నీకు నాకు కూడా శ్రమలు వస్తాయి. ఎందుకంటే మన తండ్రి శ్రమలు పొందిన కనుక మనకు కూడా శ్రమలు వస్తాయి. బాబు బుద్ధి కొడుకు వచ్చిందా రాదా? ఏమండి, తల్లి బుద్ధి బిడ్డకు వచ్చిందా రాదా? వచ్చిందా రాదా? వచ్చిందా రాదా? చెప్పాలి నాకు. వచ్చింది. రాదంటావా? వచ్చింది. ఇది అచ్చంగా అమ్మ బుద్ధి అంటారు ఒకవాళ్ళు, ఇది అచ్చంగా తల్లి నాన్న బుద్ధి అంటారు. అంటారనరా? అంటారనరా? మన తండ్రి యేసయ్య, ఆయన బుద్ధే మనకు వచ్చింది. హల్లెలూయా. ఆయన బుద్ధే మనకు వచ్చింది. అమ్మనికి ఆత్మీయ తండ్రి ఎవరంటే సేవకుడు. సేవకుడు చెప్పినట్టుగా మీరు విన్నారనుకో, నా బుద్ధి మీకు వచ్చింది, నా బుద్ధి మీకు వచ్చింది, నా తలంపులు మీకు వస్తాయి. హల్లెలూయా. అందుకే మనము తండ్రి బుద్ధి కలిగి ఉండాలి. అందుకే దీనుడుగా ఉన్నాడు కనుక ఆ దినత్వంలో దేవుడు తలంచుకున్నాడు. తలంచుకున్న వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈ రాత్రి నీవు నేను కూడా మన కొరకు యేసయ్య బలైపోయాడు, నలిగిపోయాడు, మన కొరకు తొక్కబడ్డాడు, మన కొరకు శ్రమలు పొందాడు. ఈనాడు లోకమందు నువ్వు ఎన్ని శ్రమలు పడినా నీకు నరకమే కానీ పరలోకం రాదు. కానీ అదే నువ్వు దేవుని కలిగిన శ్రమపడు, ఆ దేవుని కలిగి శ్రమ పడితే దాని దగ్గర నీకు ఆశీర్వాదం, గొప్ప ఆశీర్వాదం. నువ్వు ఈరోజు ఏదో అనుకుంటున్నావు, ఈ శ్రమలు బాధలు నాకు ఎందుకు వచ్చినాయి, నీ కష్టాలన్నీ నువ్వు తలంస్తున్నావేమో. తలంస్తున్న నీకు దేవుడు తప్పక నీ పట్ల దేవుడు కార్యం జరిగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శత్రువు నాయడ సంతోషించక శోధనలో నుండి ఉద్ధరించితివి. శత్రువు నాయడ సంతోషించక శోధనలో నుండి ఉద్ధరించితివి.
శ్రమలో నీకు మొర్రపెట్టగానే శ్రమలో నీకు మొర్రపెట్టగానే స్వస్థపరచి నన్ను లేవనెత్తితివి, స్వస్థపరచి నన్ను లేవనెత్తితివి, నాలో ప్రేమను వెలిగించితివి, వెలుగై నీవే వ్యాపించితివి, నాలో ప్రేమను వెలిగించితివి. హల్లెలూయా. శ్రమలున్నాయని దిగులు పడమాక, దేవుడు ఒకరోజు నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు దీనుడుగా బతుకు. అందుకే దేవుడు మన చెవులు తెరవజేస్తున్నాడు. వాక్యం విను, వాక్యాన్ని బట్టి అర్థం చేసుకో, వాక్యాన్ని బట్టి ప్రకారంగా నడుచుకో. నీకొచ్చే శోధనలైన, నీకొచ్చే శ్రమలైన, నిందలైన, అవమానాలైన ఒక దినమున దేవుడు పూదండగా మార్చునుగాక. పూదండగా మారుస్తాడన్నీ. నువ్వెంత బాధపడుతున్నావో అంతగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఒక రోజున యేసేపు మరి అంతగా శ్రమ పొందాడు. యేసేపు ఇప్పుడు రెండవ రాజు అయినప్పుడు అందరూ వచ్చి ఆయన పాదాల దగ్గర సాగిలిపడి నమస్కారం చేశారు. హల్లెలూయా. అందుకే నువ్వు ఏ విషయంలో తృణీకపడుతున్నావో, ఏ విషయంలో నువ్వు నిందించబడుతున్నావో, అవమానపరచబడుతున్నావో, నువ్వు కూడా యేసయ్య నీ కొరకు నా కొరకు ఏ విధంగా గోధుమ గింజగా ఉండకుండా మెత్తని పిండిగా నలగొట్టబడ్డాడు. నీవు నేను కూడా ఈ కడవ దినాల్లో మనకు వచ్చే శ్రమల్లో నలిగిపోతున్నామని నీవు దుఃఖపడమాక, దానివల్ల మనకు మహా సంతోషం ఉందని నమ్మి విశ్వసించి దేవుని వాక్యాన్ని బట్టి నడుచుకో. దేవుడు తప్పక నిన్ను, నీ కుటుంబాన్ని, బిడ్డలను దేవుడు ఆశీర్వదించునుగాక. నువ్వు అనుకున్న దేవుడిని పట్ల నెరవేర్చునుగాక. దిగులు పడమాక, దిగజారిపోమాక, ఆత్మీయతలు ఎదుగు. శ్రమ కొలిది మనం ఎదగాలి, కానీ మనం ఆరిపోకూడదు. ఎదగాలి. అందుకే బలిపీఠ మీద అగ్ని మండుచుండవాలి, అది ఆరిపోకూడదు. బలిపీఠం అనగా నీ హృదయమే, నీ హృదయమే బలిపీఠం. ఈ బలిపీఠం మండాలి. ఎప్పుడు మండుతుంటే ఆరిపోకుండా ఉంటే దేవుడు నిన్ను ఒక అగ్నిలాగా వాడుకుంటాడు. భవిష్యత్తులో ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను వాడుకుని ఆశీర్వదిస్తాడు. అటు అభివృద్ధి, అటు జీవిత కలగం కొరకే ఆయన నీ నా పాపాల నిమిత్తం నల్లగొట్టబడ్డాడు, ఎరగొట్టబడ్డాడు. మెత్తని ముద్దలాగా మాంసం ముద్దలాగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఆయన మాంసం తినబోతున్నాం మనం, ఆయన శరీరం తినబోతున్నాం మనం, ఆయన రక్తం తాగబోతున్నాం. కనుక మనందరం కూడా ఏది వచ్చినా అదరి పడకుండా దేవుని సన్నిధిలో ముందు సాగుదాం. ఆయన ఎట్లా నలగొట్టబడి దీవించబడ్డాడు, మనందరికి దేవుడుగా ఉన్నాడు. మనం కూడా ఆయన బిడ్డలం కనుక మళ్ళీ పిలుస్తున్నాడు. నువ్వే బాధలో ఉన్నా నేను తలుస్తున్నాడు. అందుకే దావీదు అంటాడు, నేను శ్రమల పాలై దీనుడైతిని, నా దేవుడు నన్ను తలంచుతున్నాడు. హల్లెలూయా. తలస్తున్నాడు, జ్ఞాపం చేసుకుంటున్నాడు. ఆయన జ్ఞాపం చేసుకుని తగిన కాలము తగిన సమయంలో మనందరిని ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఆయన శరీరం ఉంది, ఆయన రక్తం ఉంది, తిని త్రాగబోతున్నాం కనుక తల్ల వంచండి. చిన్న ప్రార్థన చేసుకుని సాక్ష్యాలు సమయం చేద్దాం. హల్లెలూయా. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ప్రభువా నాయన యేసయ్య